ఇప్పుడు FIFO బ్రాంచ్ అండ్ బౌండ్ సొల్యూషన్ చేద్దాం. ఇది ఒక ఎగ్జాంపుల్ చూడు. 1కి ఒక ఇది చిల్డ్రన్స్, 2కి చిల్డ్రన్స్ 5 6 5 10 11 ఇంకా 7 8 9. మన ఆన్సర్ నోడ్ ఒక లెటర్స్ అసెంబ్లీ అవర్ ఆన్సర్ నోడ్ ఈస్ 12. అదొక సొల్యూషన్ అనుకున్నాం. ఇదే మన సొల్యూషన్. దాన్ని FIFO బ్రాంచ్ అండ్ బౌండ్ సొల్యూషన్ ఎట్లా ఫైండ్ చేస్తాం చూద్దాం. ఫస్ట్ క్యూ అనేది ఎట్లుంటుంది? క్యూ అనేది ఎంటీ ఉంటుంది. ఫస్ట్ ఎంటీ క్యూ అంటే ఎంటీ. సో ఫస్ట్ మన నోడ్ పేరెంట్ నోడ్కి చిల్డ్రన్స్ ఏంటి 2 3 5. సో అది మన క్యూ లోపలికి వస్తాయి. ఫస్ట్ క్యూ లోపలికి వచ్చినాయి 2 3 4 వచ్చినాయి. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో ఏమవుతుందంటే ఇప్పుడు 2 యొక్క చిల్డ్రన్స్ ఏంటి 5 and 6. సో 2 యొక్క చిల్డ్రన్స్ క్యూ లోపలికి యాడ్ అవుతాయి. ఇది ఉందా 2. ఈ 2 ఏదైతే పేరెంట్ నోడ్ ఉందో అది డిలీట్ అవుతుంది. ఇట్ ఈస్ కిల్డ్ బై దేంతో కిల్డ్ బై ద బౌండెడ్ ఫంక్షన్తో అది కిల్ అవుతుంది. సో దాని యొక్క చిల్డ్రన్ నోట్స్ అనే క్యూ లోపల రైట్ సైడ్ యాడ్ అయ్యి అది కిల్ అవుతుంది. ఇప్పుడు 3 4 ఇది కిల్ అయిపోయింది. ఇప్పుడు దీని యొక్క చిల్డ్రన్స్ ఏంటి 5 6 ఇలా వస్తుంది అన్నమాట. నెక్స్ట్ మనకి వచ్చేది ఏంటిది 3 యొక్క చిల్డ్రన్స్ ఏంటి 7 8 యాడ్ అవుతుంది. ఏది పేరెంట్ నోడ్ ఉందో అది కిల్ అవుతుంది బౌండింగ్ ఫంక్షన్తో. సో క్యూ లోపలికి అవి యాడ్ అవుతాయి. దాని యొక్క చిల్డ్రన్స్ 3 యొక్క చిల్డ్రన్స్ ఏంటి 7 8. సో 5 6 7 8 యాడ్ అవుతుంది. ఈ 3 అనేది కిల్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏమవుతుంది? నెక్స్ట్ ఏముంది మనకి 4 యొక్క చిల్డ్రన్ నోట్స్ ఏంటి 9. సో దాని 9 చిల్డ్రన్ నోడ్ జనరేట్ అవుతుంది. 5 6 7 8 4 అనేది కిల్ అవుతుంది బౌండింగ్ ఫంక్షన్తో. నెక్స్ట్ మనకి ఏం వచ్చింది ఇప్పుడు 5 యొక్క చిల్డ్రన్స్ ఏంటి 10 11 యాడ్ అయితే క్యూ లోపలికి దాని యొక్క బౌండింగ్ ఫంక్షన్తో ఆ నోడ్ 5th నోడ్ కనెక్ట్ అవుతుంది. దాని యొక్క చిల్డ్రన్ నోడ్ సక్సెసివ్ ఇక్కడ యాడ్ అవుతుంది. 5 యొక్క జనరేటెడ్ చిల్డ్రన్ నోడ్స్ ఏంటి 10 11. ఆ చిల్డ్రన్ జనరేటెడ్ అనేది ఇక్కడ క్యూలో యాడ్ అవుతాయి. ఈ 5 అనేది బౌండింగ్ ఫంక్షన్తో కిల్ అవుతుంది. సో మనకి ఏమవుతుంది 7 8 9 10 11 ఇట్లా యాడ్ అయిపోయింది. లాస్ట్ మిగిలిన ఏంటిది 6 అనేది కిల్ అవుతుంది. ఇట్లా 1 by 1 వస్తుంది. ఇట్లా FIFO అంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ కాబట్టి 1 by 1 ఫస్ట్ ఇన్ అవుతుంది ఫస్ట్ అవుట్ అవుతుంది అట్లా అనమాట. అందుకే నెక్స్ట్ జనరేటెడ్ చిల్డ్రన్స్ అనేది లాస్ట్కి యాడ్ అవుతున్నాయి. ఇప్పుడు ఏమైంది ఈ 6th అనే పేరెంట్ నోడ్ యొక్క చిల్డ్రన్స్ క్యూలో ఎన్నికలు యాడ్ అవుతున్నాయి. ఇట్ ఈస్ 6th పేరెంట్ నోడ్ కిల్లింగ్ బై ద బౌండింగ్ ఫంక్షన్. సో 6 ఏంటి 12 7 8 9 10 11 12. ఇక 12 అనేది మన సొల్యూషన్ అనుకున్నాం. సో 12 అనేది అచీవ్ అయిపోయింది. అదే FIFO బ్రాంచ్ అండ్ బౌండ్ సొల్యూషన్ అంటే ఇది ప్రొసీజర్. ఓకే, ఇప్పుడు 12 అనేది యాడ్ అయిపోయింది. ఇదన్నమాట మ్యాటర్. ఇక్కడ మనకి ఆన్సర్ నోట్ దొరికేసింది. ఆన్సర్ నోట్ 12 కాబట్టి ఆన్సర్ నోట్ దొరికేసింది కాబట్టి ఇక్కడ సర్చ్ టర్మినేట్ అవుతుంది. ఇక్కడ సర్చ్ టర్మినేట్ ఎందుకంటే ఇక్కడ మనకి ఆన్సర్ 12 అనుకున్నాం. 12 అనేది ఆన్సర్ నోడ్ అనుకున్నాం. అది ఇక్కడ దొరికేసింది కాబట్టి సర్చ్ ఇక్కడ టర్మినేట్ అయిపోతుంది. ఓకే.